దైవప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు ఈ విధంగా వివరించారు. మన్ అహబ్బ సున్నతి, ఎవరైతే నా సాంప్రదాయాన్ని ప్రేమిస్తారో, ఫఖద్ అహబ్బని, వారు నన్ను ప్రేమించినట్టే. మరి ఎవరైతే నన్ను ప్రేమిస్తారో కాన మయ్య ఫిల్ జన్న, వారు నాతో పాటు స్వర్గంలో ఉంటారు. సాంప్రదాయం, సున్నత్, ఇస్లాంలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి ఫర్జ్, ఒకటి సున్నత్. ఫర్జ్ అంటే విధి, ఇంకా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశం, అది తప్పకుండా చేయాలి. సున్నత్ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయం, ఇది కూడా మనిషి ఆచరించాలి. దీన్ని కూడా చాలా ప్రాధాన్యత ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తలను ఎందుకు పంపిస్తారంటే, వారిని చూసే అనుచర సమాజం వారి వంటి జీవితాన్ని గడపమని. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రవక్తలకు ఏదైతే జీవిత విధానం ఇచ్చాడో అందులో మనకు చాలా ఉత్తమమైన నడవడికలు ఉంటాయి. అందులో దాన్ని ఆచరించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు, లఖద్ కాన లకుం ఫీ రసూలుల్లాహి ఉస్వతున్ హసన, నేను మీకోసం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని ఒక ఆదర్శంగా చేశాం, నమూనాగా చేశాం. వారు ఏం చేశారో అది తప్పకుండా ఆచరించండి అని. మనం ఏం చేస్తామంటే సున్నతే కదా అని వదిలేస్తాం. అలా వదలకూడదు. ఎందుకంటే ఏదైనా సరే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రేమతో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానం చేస్తే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సంతోషిస్తాడు. అల్లాహ్ అంటున్నాడు ఖురాన్లో, ఖుల్ ఇన్ కుంతుమ్ తుహిబ్బూనల్లాహ ఫత్తబియూని, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మీ ఉమ్మతు వారిని చెప్పండి, మీరు నిజంగా అల్లాహ్ను ప్రేమించేవారైతే ఫత్తబియూని, నన్ను అనుసరించండి. యుహ్బిబుకుముల్లాహ్, అల్లాహ్ అప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. యగ్ఫిర్ లకుం దునూబకుం, మీ పాపాలు మీ నుంచి దూరం చేస్తాడు. ఇందులో ఏముందంటే, ఎప్పుడు దాకా అయితే అల్లాహ్ ప్రవక్త విధానాన్ని మానవుడు ప్రేమించడో అనుసరించడో అప్పుడు దాకా కూడా అల్లాహ్ వారిని ప్రేమించడు. మన జీవితంలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విధానం తప్పకుండా ఉండాలి. దాంట్లో అశ్రద్ధ చేయకూడదు. సహాబాల జీవితంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద, ఆయన చెప్పిన మాట మీద ఎంత పట్టు ఉండేది చూడండి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కా మీద దండయాత్ర చేయడానికి మదీనా నుంచి సన్నాహాలు చేస్తున్నారు. అది మక్కా వారికి తెలియకుండా గోప్యంగా చేస్తున్నారు. ఆయన సహచరులోని ఒక సహచరుడు హాతిమ్ బిన్ అబీ బక్తా రజియల్లాహు తఆలా అన్హు గారు ఈ విషయాన్ని మక్కా వారికి లెటర్ రాస్తారు. మీ మీద అమాంతంగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రానున్నారు, కనుక జాగ్రత్త పడండి అని. ఇది ఎందుకు రాశారు? ఈ యొక్క రహస్యాన్ని బట్టబయలు ఎందుకు చేశారు? వాస్తవంగా ఈ హాతిమ్ బిన్ అబీ బక్తా రజియల్లాహు తఆలా అన్హు గారు ముస్లిం అన్నమాట. ఆయన సహాబీ రసూల్. ఆయన ఇంత పెద్ద తప్పు ఎందుకు చేశారు అంటే, ఈయన సంతానం, ఈయన భార్య మక్కా వారు బంధించి ఉన్నారు. ఒకవేళ నేను ఇటువంటి రహస్య విషయం పంపిస్తే వారు నాది దయదలిచి వాళ్ళని విముక్తి చేస్తారేమో అనే భావంతో ఆయన ఏం చేశాడు, ఒక స్త్రీకి లెటర్ రాసి తొందరగా ఇది తీసుకెళ్ళి అందించు అన్నారు. ఎప్పుడైతే ఆమె మక్కా పురివీధులు దాటిందో ఆకాశం నుంచి జిబ్రీల్ అలైహిస్సలాం వారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వచ్చి అన్నారు, మీ సహచరులోని ఒక సహచరుడు మీ రహస్య విషయాలను లెటర్ ద్వారా రాసి పంపించేశాడు, మీరు ఆ ఒక స్త్రీని పట్టించండి, ముందు అది లెటర్ తెప్పించండి, వెళ్ళేదాకా ఆలస్యం చేయకండి అన్నారు. ఎమ్మటే హజరత్ అలీ రజియల్లాహు అన్హు గారిని మరి ఇద్దరు సహాబాల్ని రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళు పిలిచి అన్నారు, ఒక స్త్రీ ఫలానా దారి నుండి వెళ్ళిపోయింది, అయితే మీరు ముగ్గురు వెళ్ళి ఆ స్త్రీని పట్టుకోండి, ఆమె దగ్గర ఒక లెటర్ ఉంటుంది, పట్టుకురావాలి. ఎక్కడ ఆమె మీకు చిక్కిద్దో ఆ ప్రదేశం కూడా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. సరే, అతి వేగమైన గుర్రాల మీద హజరత్ అలీ రజియల్లాహు అన్హు గారు సహాబారు బయలుదేరారు. ఎక్కడైతే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారో అదే ప్రదేశంలో ఆ స్త్రీ కంటపడింది. పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత నీ దగ్గర లెటర్ ఉంటుంది, హాతిమ్ బిన్ అబీ బక్తా రజియల్లాహు తఆలా ఇచ్చిన లెటర్ ఇవ్వండి అంటే నా దగ్గర ఏమీ లేదు అన్నాడు. మొత్తం సోదా చేశారు ఇద్దరు సహాబాలు, ఏం దొరకలేదు. హజరత్ అలీ దగ్గరకు వచ్చి చెప్పారు, హజరత్ అలీ రజియల్లాహు అన్హు గారు లెటర్ లేదండి అన్నారు. మేమైతే ఏం చేస్తాం, ఆలోచిస్తాం. ఆయన రవ్వంత కూడా ఆలోచించరా. ఏమన్నాడు హజరత్ అలీ గారు,
అల్లా సాక్షిగా ఆ స్త్రీ అబద్ధం ఉంటుంది, అబద్ధకూరై ఉంటుంది. మాకు సమాచారం ఇచ్చిన దైవ ప్రవక్త, ఆయనకు సమాచారం ఇచ్చిన దైవం ఎన్నటికీ అబద్ధం కాదు. ఈ స్త్రీ అబద్ధం ఆడి ఉంటుంది. హజరత్ అలీ గారు మొత్తం సోదా చేసాం, ఎక్కడ లేదు. మీరు ఉండండి అని ఆయన వచ్చి ఖడ్గం తీశాడు. ఒకవేళ నువ్వు ఆ లెటర్ మాకు ఇవ్వకపోతే, ఆ ఉత్తరం మాకు అందించకపోతే నీకు వినవస్తరం చేస్తానన్నారు. అనగానే ఆమె సరే మీరు కాస్త ఎనదిరగండి అని ఎనదిరగంగానే తన జుట్టులో నుంచి ఆ లెటర్ తీసి ఇచ్చింది. సహాబాలు ఇద్దరు అన్నారు, అలీ రజల్లాహు గారు ఇంత మీకు నమ్మకం ఏంటి, ఇంత ధైర్యం ఎలా చేశారు అన్నారు. అల్లా ప్రవక్త మాట అయితే నిక్కచ్చే, దాంట్లో సందేహమే లేదు. కానీ అక్కడ అవకాశమే లేదు కదా, మీకు ఇంత నమ్మకం ఎలాగొచ్చిందని, ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడారు అని. హజరత్ అలీ గారు ఏమన్నారు తెలుసా, మీరిద్దరు లేకపోతే నాకు ధైర్యం వచ్చేది కాదు అన్నారు. అంటే ఏమి చెప్పారు అనుకుంటున్నారు సహాబాలు, ఒకళ్ళకొకళ్ళకి ఏదైనా కార్యంలో వీర విజయులు అయితే వారిని కూడా కలుపుకునేవారు. ఇవాళ మనం ఏం చేస్తాం, ఏమనుకున్నారా నేనంటే అలీ అంటే అలీయే అంటాం. అలా కాదు, ఇతరులు కూడా మనతో పాటు కష్టపడ్డారుగా, వాళ్ళని వదిలేస్తే ఎలాగా, వాళ్ళని కూడా కలుపుకోవాలి. ఇది అసలు జీవిత రహస్యం. సహాబాలకి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మాట మీద అంత నిక్కచ్చి పట్టు ఉండేది. ఇవాళ మనం రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటకి మాత్రం దానికి అంత ప్రాధాన్యత ఇవ్వకపోతే ఏమవుతుందో తెలుసా, పరిణామం చాలా తీవ్రంగా ఉంటుంది. ఉహద్ సంగ్రామం అండి, దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో బదర్ యుద్ధం తర్వాత ఇంకో యుద్ధం జరిగింది, దాన్ని ఏమంటారు ఉహద్ సంగ్రామం. దాంట్లో ఒక మ్యాప్ ఎట్లా ఉందంటే, ఆ ఉహద్ సంగ్రామంది రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలు వారు ఉన్న స్థితి ఏదైతే ఉందో దాని వెనుక ఉహద్ పర్వతం ఉంది. దాని మీద నుంచి ఎవరైనా దండయాత్ర చేస్తే తప్ప ఇరువైపుల నుంచి ఎవరు శత్రువులు రాలేరు. హజరత్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు 50 బాణాలు విల్లంబులు సంధించే వీరుల్ని సహాబాల్ని పిలిచారు. 50 మంది అన్నారు, నేను మీకు ఆదేశం ఇస్తున్నాను, ఈ కొండ మీద నుంచి మీరు దిగకండి. మేము వీర విజయులైనా పరాజయులైనా ఈ రణరంగ మైదానం స్థితిగతులు ఎట్టాగా మారినా సరే మీరు మాత్రం పైనుంచి దిగకూడదు అని ఆదేశం ఇచ్చారు. ఎవరు ఆదేశించారు? ప్రవక్త గారు. ఎవరికి ఆదేశించారు? సహాబాలకి. 50 మంది ఎప్పుడైతే పైకి ఎక్కారో ఇక ఫస్ట్ రౌండ్ మొదలైంది. ఇక సహాబాలు చిత్తుగా అవిశ్వాసుల్ని ఓడించేశారు. వాళ్ళు డబ్బులు ఖడ్గాలు మొత్తం వదిలేసి పారిపోతున్నారు. ఇక సహాబాలు వారు వదిలేసిన ఏదైతే సంపద ఉందో బైతుల్ మాల్లో జమ చేస్తున్నారు. పైన వాళ్ళు చూశారు, విజయం అయితే మనం పొందేశాం, మనమైతే ఈ ఉహద్ జంగ్ అయితే మనం విజయం వచ్చేసింది, ఇక దిగిపోదాం రండి అన్నారు. అక్కడ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన అన్నారు, లేదు లేదు, రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకేమన్నారు, మేము విజయమైనా పరాజయులైనా మేము అనుమతించేదాకా దిక్కండి అన్నారు. రసూల్ వారు అనుమతించలేదు, మేము దిగకూడదు అన్నారు. 40 మంది సహాబాలు 40 మంది సహాబాలు పర్వతం నుంచి కిందకి దిగిపోయారు. చూడండి, ఎవరి మాట వినలేదు, సహాబాలు ప్రవక్త మాట వినలేదు. చిన్న అశ్రద్ధ జీవితంలో. అట్నుంచి ఖాలిద్ బిన్ వలీద్ అవిశ్వాసంలో ఉన్నారు, అప్పుడు ఇస్లాం స్వీకరించలేదు, వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఇంకా మనం లేదు, వాళ్ళకే విజయం ప్రాప్తమైంది, ఇంకా మేము వేస్ట్ అని వెళ్ళిపోయాం. కానీ ఆయన ఏం చేశాడు, 3 సార్లు ట్రై చేశాడు పైనుంచి రావడానికి, కానీ విలంబులు ఏదైతే బాణాలు వచ్చినాయో భయపడి వెళ్ళిపోయాడు. తర్వాత వెళ్ళేటప్పుడు చివరి నుంచి చూశారు, 10 మందే ఉన్నారు అక్కడ, 10 మందే సహాబాలే ఉన్నారు. అంతే, మొత్తం వాళ్ళ గ్రూప్ని గుమిగూడి పైనుంచి దండయాత్ర చేశారు. 10 మంది సహాబాలను షహీద్ చేసి అట్నుంచి, అంటే వెనక ఎవరున్నారు, పర్వతం ఉంది, పర్వతం మీద నుంచి ఎక్కి దిగంగానే ఇంకా సహాబాలు వీపు వెనక ఎవరు వస్తున్నారో తెలియదు. అలాంటి స్థితిలో విజయం ప్రాప్తమైన యుద్ధం పరాజిత్తుగా మారిపోయింది. పరాజితులు ఎవరు లేదు, డ్రా అయిపోయింది. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఆ సన్నివేశంలో చాలామంది సహాబాలు చనిపోయారు. చిన్నదే కదా విషయం, చిన్నదే, కానీ పరిణామం ఎంత జరిగింది సోదరులారా. రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట మామూలు మాట కాదు. సహాబాలకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త చెప్పిన మాటను వాళ్ళు అశ్రద్ధ చేయటం వల్ల ఎంత పరిణామం జరిగింది. కనుక సోదరులారా, మన జీవితంలో ఎట్లాంటి తేడాలు ఉండకూడదు. హజరత్ కాబ్ బిన్ మాలిక్, సీరత్ చదివితే అర్థమవుతుంది. కాబ్ బిన్ మాలిక్ ఎలాంటి సహాబీ అంటే, ఒక బదర్ యుద్ధం తప్ప, గుజ్వే తబూక్ తప్ప అన్ని యుద్ధాల్లో ఆయన ప్రవక్త గారికి చేతుడు వాదులుగా ఉన్నాడు. తబూక్ యుద్ధం అండి, మంచి ఎండాకాలం. మరి
దూర ప్రయాణం, చాలా దూర ప్రయాణం. ఆ యుద్ధానికి దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, సాహాబాకి రండి అన్నారు. ఆ టైంలో ఏంటంటే మక్కాలో ఖజూర చెట్లు ఏదైతే ఉన్నాయో ఆ ఖజూర చెట్ల మీద ఉన్న ఖజూరాలు పండే సమయం, ఇక దిగుబడి తీయాలి మనం, సంపాదించే ఆ సందర్భంలో ప్రవక్త గారు అన్నారు యుద్ధానికి రండి అని. చాలామంది సహాబాలు వెళ్ళిపోయారు. హజరత్ కాబ్ బిన్ మాలిక్, జురారా బిన్ అస్వద్, బిలాల్ బిన్ ఉమయ్య ముగ్గురు అశ్రద్ధ చేశారు. ఏం మనసులేం భేదం లేదు, వెళ్ళాలనుకున్నారు, లేట్ అయిపోయింది. రసూల్ వారు తబూక్ యుద్ధంకి వెళ్ళారు, మళ్ళీ రిటర్న్ వచ్చి అడిగారు. దాంతో ఆయనతో పాటు చాలామంది మునాఫికులు ఆగిపోయారు. వచ్చి కూర్చొని మదీనాలో అడిగారు, ఎవరెవరు రాలేదు రండి అందరూ అంటే అందరూ వచ్చి అబద్ధాలు చెప్తా ఉన్నారు మునాఫికులు. కానీ ఈ ముగ్గురు సహాబాలు అబద్ధం చెప్పలేదు, నిక్కచ్చితత్వంగా చెప్పేశారు. మాలో ఉన్న ఆలస్యం మరి అశ్రద్ధ రాకుండా చేసింది యా రసూలుల్లాహ్ అన్నారు. రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు తెలుసా? ఈ ముగ్గురితో మదీనాలో ఎవ్వరు కూడా మాట్లాడకండి, నేను కూడా మాట్లాడినా అన్నారు. 50 దినాలు సహాబాలకి సలాం చేసినా, రసూల్కి సలాం చేసినా రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం జవాబు కూడా చెప్పేవారు కాదు. ఇక ఎలా ఉంటుంది చూడండి, ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దాని వాతావరణాన్ని లిఖించేమంటున్నాడు, వారి మీద భూమి విశాలం ఉండి కూడా ఎంతో ఇరుకైపోయింది అన్నాడు. రసూల్ వారే మాట్లాడకపోతే సహాబాలతో ఏం స్థితి ఉంటుంది? ఎవ్వరు మాట్లాడట్ల మదీనాలో. తర్వాత రసూల్ వారు అన్నారు, మీ భార్యలతో కూడా మీరు వేరైపోండి, ఇక ఒంటరి బతుకున్నా. సోదరులారా, 55 రోజుల తర్వాత వారి క్షమాపణ ఆకాశం నుంచి వచ్చింది. నేను చెప్పేది ఏమిటంటే, హజరత్ కాబ్ బిన్ మాలిక్ గారు ఎన్ని యుద్ధాల్లో ఉన్నాడు కదా, ఒక్క యుద్ధంలో అశ్రద్ధ చేస్తే ఇంత పనిష్మెంట్ ఏంటి? మనం అంటాం కదా, చాలా మంచి పనులు చేసామంటే 1-2 చెడు చేసుకుంటే ఏమైంది? అల్లా అంటున్నాడు, ఇన్ని మంచి పనులు చేశారు ఆ సహాబీ, చిన్న అశ్రద్ధ చేస్తే బైకాట్ చేశామే. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మంచోళ్ళు సహాబానికి ఇలాంటి పనిష్మెంట్ ఇస్తే మనం 50-50 జీవితాన్ని అనుసరిస్తే మన జీవితం ఎలా ఉంటుంది? కనుక సోదరులారా, జీవితంలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి విధానాన్ని తప్పకుండా ఆచరించాలి. సమాధిలో వెళ్ళిన తర్వాత అల్లా అది కూడా అడుగుతాడు, మన్ నబియుక, నీ ప్రవక్త ఎవరు? మాటను వింటే మనం ప్రవక్త యాదుకుంటారు, గుర్తుంటారు. కనుక జీవితంలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి విధానాన్ని అలవరించుకునే మహాభాగ్యం అల్లా మనందరికీ ప్రసాదించుగాక. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయం మీద ఆచితూచి జీవితం గడిపి దానికి అనుగుణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రీతిపాత్రులైన దాసుల జాబితాల్లో పేర్లు లిఖించుకునే మహాభాగ్యం మాకు ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్.